హాయ్! హలో! అందరికీ ఎలా ఉన్నారు? నేను చాలా పనులు చేయాలి ఈరోజు అందుకే. కానీ నేను మినిమమ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటాను. ఒకటేసారి తినను. సో, ఇలా ఫస్టు ఏది దొరికితే అది తినేస్తాననమాట. నాకు అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మ్యూస్లీ అదొకటి ఏసుకొని తినబోతున్నాను. ఈరోజు కొన్ని క్లీనింగ్ టిప్స్ కొన్ని అంటే ఇంటి గురించి కొన్ని టిప్స్ షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇల్లు మార్నింగ్ లేవగానే ఊడ్చేస్తాం గదా! దాంతో పాటు నేను ఒక బట్ట గూడా క్యారీ చేస్తా. ఒక్కోసారి తడి బట్ట కూడా క్యారీ చేస్తా. ఎందుకంటే మనం ఊడ్చేటప్పుడే ఏదైనా డస్ట్ వేరే వాటి మీద ఉంటే దులిపేసుకొని అక్కడ కూడా ఆ ఏరియాలో కూడా క్లీన్ చేస్తే ఒక పని అయిపోతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఆల్మోస్ట్ ఎంత టైం పట్టదు, నాకు ఒక 15 మినిట్స్ వేసుకోండి అంతే. సో ఒకటేసారి అయిపోతుంది. కొన్ని మ్యాండేటరీ ఉంటాయి అన్నమాట క్లీన్ చేయాల్సినవి. సో దానికోసమే నేను ఊడ్చే చీపురుతో పాటుగా ఈ బట్ట క్యారీ చేస్తే నాకు ఎక్కడెక్కడ డస్ట్ కనిపిస్తే అక్కడ తుడిచేయడమే అనమాట వెంటనే. సో ఇలా అయిపోతే మనకు ఊడవడంతో పాటు ఒక పని అయిపోతుంది. ఎప్పుడైనా ఇంకా డీప్ క్లీనింగ్ అప్పుడు ఇంకా దానికోసం సపరేట్ డే స్పెండ్ చేయాల్సి వస్తుంది. కానీ రెగ్యులర్గా ఇలాంటి చిన్న చిన్న డస్ట్లు ఎక్కడైనా కనిపిస్తే ఇది చేసేస్తే మనకు ఒక పని అయిపోతుంది. సో ఎక్కువ ఎంత టైం పట్టేది, 15 మినిట్స్ అది పక్కా పడుతుంది. మాకున్న ఇల్లు హౌస్ లెంత్కి మాత్రం నాకు మ్యాక్సిమం టైమే పడుతుంది. సో అన్నీ క్లీన్ చేయాలి. వస్తువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మా ఇంట్లో, సో వాటి క్లీనింగ్ ఉంటుందన్నమాట పక్కా. సో జిమ్ ఐటమ్స్ అవి ఇవి వీళ్ళు వాడేది లేదు కానీ తెచ్చి పెడతారు. అవి క్లీన్ చేస్తూనే ఉండాలి. లేకపోతే డస్ట్ కనిపిస్తే మనకి చిరాకు అనిపిస్తుంది. సో అందుకే ఇలా ఒకటి అప్లై చేసుకోండి. మీ ఇంటికి కూడా ఏదైనా యూజ్ అవుతుండొచ్చు. లేకపోతే అవి డస్ట్ క్లీన్ చేయక ఎవరైనా సడన్గా వచ్చి అలా ఉంటే వాళ్ళకి ఇబ్బంది చూడ్డానికి. మనకు కూడా ఎప్పుడైనా పట్టుకోవడానికి. నా దగ్గర చిన్న పాప ఉంది కదా, తను వెళ్ళి అవి ఇవి పట్టుకుంటుంది. సో అప్పుడు ఏమైపోతుంది, డస్ట్ చేతికి అంటేస్తుంది. అందుకే సో ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి నేను ట్రై చేస్తుంటాను. మాప్ పెట్టినప్పుడు కూడా నేనేం చేస్తాను అంటే మాప్తో ఏవేవి క్లీన్ చేయొచ్చు, ఫ్లోరే కాకుండా వేరే ఏరియా కూడా క్లీన్ చేయాల్సి వస్తే చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ షెల్ఫ్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇలాంటి ఓపెన్ ర్యాక్స్ పెట్టుకోకండి, అస్సలు పెట్టుకోకండి. ఇప్పుడు ఊరికే అలా పెట్టాము, అవన్నీ ఖాళీ చేయాలి. సో అది ఖాళీ చేస్తా పక్కా. వేటికి ఓపెన్ ర్యాక్స్ పెట్టాలంటే చాలా తక్కువ సామాన్ ఉండి మనం క్లీన్ చేయగలిగేటట్టు ఉంటేనే అట్లా పెట్టుకోండి. ఇలా బుక్స్ క్లమ్జీగా నేను అందుకే ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తాను అంటే క్లోజ్డ్ స్టోరేజ్ ర్యాక్సే. ఎంత కుదిరితే అంత క్లోజ్డ్ మాత్రమే తీసుకోండి. ఓపెన్ ర్యాక్స్ అసలు పెట్టుకోకండి, డస్ట్ వస్తుంది, క్లీన్ చేయకపోతే చాలా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్. నేను మనీ ప్లాంట్స్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఇంట్లో. అవి మంచిగా గ్రో అవుతాయి, ఫాస్ట్గా గ్రో అవుతాయి, వాటికి మెయింటెనెన్స్ అవసరం లేదు కదా. మళ్ళీ ఇంకా ఫినిష్ అవ్వలేదు కాబట్టి మనీ ప్లాంట్స్తో స్టార్ట్ చేస్తున్నాను కదా. అయితే ఏంటంటే మా అత్తమ్మని అడిగి తెచ్చుకున్నాను ఒక్కొక్క బ్రాంచ్. అయితే ఎన్ని తీసుకెళ్తావు పెంచుతున్నా అంటే కొన్ని నాకు తెలియక మనీ ప్లాంట్కి వాటర్ ఎక్కువ పోయాలని తెలియక అవి డ్రై అయిపోయిన తర్వాత పోయాలని ఇక్కడ విన్నట్టు గుర్తు. సో అవి వాటర్ ఎక్కువ ఉంటేనే పెరుగుతాయని నాకు తెలీదు. సో మీరు ఎక్కువ మనీ ప్లాంట్స్ ఇంట్లో అయితే వాటర్లో పెంచండి, మంచి పెరుగుతున్నాయి వాటర్లో. సాయిల్ కూడా పెరుగుతున్నాయి కానీ కేర్ తీసుకోవాలి. అయితే నువ్వు పెంచగలవా అన్నట్టు మాట్లాడింది. ఫస్ట్ 2 మొక్కలు కొంచెం ఎండిపోయేసరికి సో మనకు తెలియదు కాబట్టి నేర్చుకున్నాము. ఎగతాళి చేశారు కానీ చూసారా ఎలా పెంచాను. ఇప్పుడైతే మంచి గ్రో అవుతున్నాయి. మొక్కలు ఎప్పుడైనా మనసుతో పెంచితేనే పెరుగుతాయండి. ఎంత కేర్ తీసుకోవాలంటే మనం పిల్లలకి ఎంత కేర్ తీసుకుంటున్నామో అంత. ఇంకొకటి చిన్న చిన్న హోల్స్ సరిగ్గా ఫిల్ చేయకపోవడం వల్ల ఇవి ఓపెన్ అయ్యి చీమలు వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఎక్కడైనా లక్ష్మణ్ రేఖ మొత్తం గీసుకోండి చీమలకి. తర్వాత దాన్ని ఫిల్ చేయాలని ట్రై చేస్తున్నా, తర్వాత ఫిల్ చేస్తాను. ఈ కాక్రోచెస్ కూడా నైట్ అవ్వగానే ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ వస్తుంటాయి. సో ఏ ఏరియాస్లో అయితే పిల్లలు టచ్ చేయరో, మనం అసలు ఫుడ్ ఐటమ్స్ ఉండవో ఆ ఏరియాలో మీరు అది ఉంది కదా లక్ష్మణ్ రేఖ రాసిస్తే నెలకు ఒకసారి రాసినా బెటర్ అనమాట. సో వర్క్ అవుతుంది, మనకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. లక్ష్మణ్ రేఖ మీకు అందరికీ తెలిసి ఉండొచ్చే అనుకుంటున్నా. తెలియని వాళ్ళకి షాప్లో అడిగితే ఇస్తారు కానీ ఎక్కువ దొరకదు. ఆన్లైన్ అయితే వెతికాను, దొరకలేదు. చిన్న చిన్న షాప్లోనే దొరుకుతుంది అనుకుంటా. ఈ ర్యాక్ అయితే మీషోలో తీసుకున్నాను. నాకు యాక్చువల్ కావాలని తీసుకున్నాను కానీ క్వాలిటీ అంత బాగాలేదు. ఇంకా తీసేసుకున్నాను కదా అని ఇంకా వాడుతున్నాను అనమాట.
2 వచ్చాయి. ఒకటి ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే నేను మట్టి ఎక్కువగా మనం అసలు బాత్రూంలో క్లీన్ చేయలేని ఐటమ్స్ ఇక్కడ క్లీన్ చేస్తాను. సో ఊరికే వెళ్ళి బ్రష్ అవి కింద అక్కడిక్కడ పడిపోతున్నాయి. ఒక మనకి డిటర్జెంట్, ఒక బ్రష్ పెట్టుకోవడానికి వస్తే చాలు కనీసం. సో అలా హెల్ప్ఫుల్ అవుతుందని పెట్టేశాను అనమాట. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఎలా పెట్టాలో. ఎందుకంటే ఒకసారి మార్కింగ్ లేక ఇష్టం వచ్చినట్టు పెట్టి అది వేస్ట్ అయిపోయింది అదెసివ్. ఇదంతా స్ట్రాంగ్గా లేదు. నేనైతే సజెస్ట్ చేయను, ప్లీజ్ కొనకండి. ఎందుకంటే వేస్ట్ అనమాట, పడిపోతుంది. దీన్ని స్క్రూ చేయాలి తర్వాత. ఇప్పుడైతే ఇవి హెవీ వెయిట్ పెట్టట్లేదు కాబట్టి ఇక్కడ ఉంది. కానీ వాష్ బేసిన్ దగ్గర ఇంకొకటి పెట్టాను, అదైతే పడిపోయింది. అది కూడా చూపిస్తాను వీడియోలో. సో ఇలా ఒక బ్రష్, స్క్రబ్బర్ ఏదైనా ఒకటి, సర్ఫ్ బాక్స్ చిన్నది అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఏదైనా ఐటమ్స్ ఎక్కడ క్లీన్ చేయాలంటే. ఇట్లా నాకు ఒక ర్యాక్ కావాలి యాక్చువల్గా. వాడు ప్లేస్ ఇవ్వలేదు. నేను ఎక్కువగా ఫీల్ అవుతున్నా ఏంటంటే మా ఇంట్లో వాష్ బేసిన్ రాలేదని, హ్యాండ్ వాష్ది ఆ ప్లేస్ సరిగ్గా సెట్ అవ్వలేదని చాలా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా మధ్యలో ఒకటి ప్లాన్ చేసాం కానీ వాడు అక్కడ సెట్ అవ్వదు, పైప్ రాదు, వాటర్ పైప్ బాత్రూమ్ నుంచి. అది చాలా హెక్టిక్ ప్రాబ్లం అని చెప్పాడు. సో మా ఇంట్లో ఒక లోటు అంటే ఆ వాష్ బేసిన్ లోటే అనమాట. మీరు ఖచ్చితంగా ఒక ఇంట్లో ఒక వాష్ బేసిన్ ఉంటే అందరూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేయడానికి కంఫర్టబుల్గా బ్రష్కి వీటికి. ఎందుకంటే ఎక్కువ హాల్లోనే చేస్తారు, బెడ్రూమ్లో బాత్రూమ్ ఉన్నా కానీ. సో అందుకే చెప్తున్నాను, మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోండి. ఇలా వచ్చింది కానీ కాసేపటి పడిపోయింది అది. ఇక్కడ ఒక ర్యాక్ చూసారా, ఇంట్లో ఉన్నదే సేమ్, అందులో హాఫ్ ర్యాక్ ఇది. ఇదేంటంటే చూడండి, బయట పెట్టాల్సి వచ్చింది, ప్లేస్ లేక వర్షం పడి నానిపోయి ఇలా అయిపోయింది పాపం. సో దీన్ని యూజ్ చేయాలని నేను అనుకున్నాను, అది కూడా ప్లాంట్స్కి. కానీ దీన్ని యూజ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఒకసారి నేను అవుట్పుట్ చూపిస్తాను. ChatGPTని అడిగాను, మీరు చూడండి ఎంత బాగా చూపించిందో. ఇలా అరేంజ్ చేసుకోవచ్చని. నేను అంత ఎగ్జాక్ట్ కాకపోయినా కొంచెమైనా దానిలో వచ్చేటట్టు ట్రై చేద్దామని. దీనికి ఏంటంటే అక్రిలిక్ షీట్ ఉంది కదా వైట్ది, సో దాన్ని కవర్ చేసేద్దామని అనుకున్నాను. ఫస్ట్ ఇలా మెజర్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువనే పెడుతున్నాను ముందుకు వచ్చేటట్టు, ఎందుకంటే వాటర్ డైరెక్ట్గా పడకుండా ఆ షీట్ కొంచెం ముందు ఉండేటట్టు మెజర్ చేసుకొని కటింగ్ చేసుకొని నేనే అరేంజ్ చేసుకున్నాను. చాలా కష్టపడ్డాను. సో లాస్ట్కి పర్లేదు, ఒక మాదిరిగా అయితే వచ్చింది. అంటే నాకు వేస్ట్ అస్సలు ఇష్టం లేదనమాట. అది చాలా మంచి ర్యాక్. అప్పుడు తీసుకున్నాడు ఏదో యూటిలైజేషన్ కోసం. ఇప్పుడు అన్నీ చేంజ్ చేసాం కదా, కబోర్డు ప్లేస్ లేదు, మళ్ళీ ఇంట్లో పెడితే ఇదొక ప్లేస్ ఆక్యుపెన్సీ అవుతుంది. సో కొంచెం కట్టింగ్లో గ్యాప్ వచ్చింది. అక్కడ నేను వైట్ సిమెంట్ వాడేద్దామని అనుకుంటున్నాను, ఎక్కువ వాటర్ పోకుండా. సో ఒక షీట్ ప్రకారమే ఇంకా 2 షీట్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. లాస్ట్కి ఇలా అన్ని 3 షీట్స్లో పెట్టేశాను. దీన్ని ఇప్పుడు నేను ఎక్కడ ప్లేస్ చేస్తున్నానంటే, నాకు బాల్కనీ ఉంది కదా, ఆ కార్నర్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఇది మెయిన్గా ప్లాంట్స్కే. దీన్ని ఆల్మోస్ట్ మనం చిన్న మొక్కలు ఏవేవి ఉంటాయో అవి పెట్టేస్తే బెటర్, ఎందుకంటే గ్రో అయితే వాటికి స్పేస్ ఉండదు. నేను యాక్చువల్గా ఇక్కడ తులసి మొక్క పైననే పెట్టేస్తాను, ఎందుకంటే పిల్లలు పీకేస్తున్నారు. అది పూజకు కూడా బాగుంటుంది, నిల్చొని పూజ చేయడానికి. అక్కడ నుంచి మాకు సన్ డైరెక్ట్గా అక్కడే పడతారు. తులసికి పూజ చేసి సన్ మొక్కినట్టు కూడా ఉంటుంది. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్. నేను నైట్లో సేమ్ మనం ChatGPTలో ఎలా ఇమేజ్ చేసాం అలా పెట్టడానికి మాత్రమే ఇది చూపిస్తున్నాను. నైట్ మొత్తం లైట్ ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది. అయితే మీరేమనుకుంటున్నారు, నేను దగ్గర సేమ్ అవుట్పుట్ తేయగలిగానా? కొద్దిగా మొక్కలు లేవు కాబట్టి కొంచెం ఎంటీగా కనిపిస్తుండొచ్చు. నా కష్టానికి ప్రతిఫలం వచ్చిందంటారా అంటే ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇప్పుడైతే దీన్ని బాగానే యూటిలైజ్ చేశానని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు మాత్రం కమెంట్ చేయండి. అయితే లైట్ వేసిన తర్వాత లుక్ చూడండి, ఇలా వస్తుందన్నమాట. అట్లీస్ట్ ఏదో ఒకటి ట్రై చేశానన్న హ్యాపీనెస్ అయితే ఉంది. సో ఇది నా ఈరోజు ప్రొడక్టివ్ డే. మీకు వీడియో నచ్చిందా? కొద్దిగా నచ్చినా కొంచెం లైక్ చేసుకోండి. వీడియో కొంచెం ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అంటే మీరు షేర్ చేయండి. ఒకవేళ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వీడియో నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.